విష్ణుమూర్తికి గరుడుడు వాహనం ఎలా అయ్యాడో మీకు తెలుసా? నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఏ మైథాలజీ తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోయే అద్భుతమైన పురాణ కథ విష్ణుమూర్తికి గరుడుడు వాహనం ఎలా అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల్లో గరుడుడు అంటే కేవలం ఒక పక్షి కాదు, ఆయన బలం, భక్తి, త్యాగం, ధర్మానికి ప్రతీక. అసలు ఈ గరుడుడి జన్మ వెనుక ఎంతటి బాధ, ఎంతో త్యాగం దాగి ఉంది. ఒక ఆశ్రమంలో కశ్యప మహర్షి ఉండేవాడు. ఆయనకి వినత మరియు కద్రు అని ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిద్దరికీ ఎలాంటి సంతానం ఉండదు. వారిద్దరూ కశ్యప మహర్షి దగ్గరికి వెళ్లి మాకు సంతానం కావాలి అనడుగుతారు. కద్రు తనకు 1000 మంది పాముపిల్లలు కావాలి అనడుగుతుంది. వినత తనకు 2 శక్తివంతమైన కుమారులు కావాలి అనడుగుతుంది. కశ్యప మహర్షి సరే అని వారికి వరమిస్తారు. కద్రువుకి 1000 మంది పాముగుడ్లు ఇస్తాడు. అవి వెంటనే పిల్లలుగా మారతాయి. వినతకి 2 గుడ్లు ఇస్తారు. కాలం గడుస్తున్నా గుడ్లు తెరచుకోకపోవడంతో వినత ఆతృతతో ఒక గుడ్డును పగలగొడుతుంది. అందులోంచి పుట్టినవాడు అరుణుడు. తను పూర్తిగా తయారుకాని అరుణుడు జన్మిస్తాడు. అరుణుడు బయటికి రాగానే వినతను శపిస్తాడు. నీ అహంకారం వల్ల నీవు నాగులకి జీవితాంతం దాసిగా ఉంటావు అని. రెండవ కుమారుడు నిన్ను విముక్తి చేస్తాడు అని. తరువాత వినత కద్రు మాటల వల్ల నాగులకి దాసిగా మారుతుంది. ఈ దాస్యాన్ని చూసి వినత రెండవ గుడ్డును ఎంతో శ్రద్ధగా కాపాడుతుంది. కాలం వచ్చినప్పుడు ఆ గుడ్డులోంచి పుట్టినవాడే గరుడుడు. గరుడుడు పుట్టగానే అగ్నిలాగా ప్రకాశించాడు. దేవతలు కూడా ఆ వెలుగును తట్టుకోలేక విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అప్పుడే దేవతలకు తెలిసింది, ఇతను సాధారణ జీవి కాదు అని. గరుడుడు పెద్దయ్యాక తన తల్లి వినత దాసి జీవితాన్ని చూసి ఎలా అయినా నిన్ను విముక్తి చేస్తాను అని మాట ఇస్తాడు. ఆ పాములందరూ గరుడతో, నువ్వు నీ తల్లి దాసి జీవితం నుండి విముక్తి పొందాలి అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి ఇస్తే నీ తల్లిని విడుదల చేస్తాం అని అంటారు. ఒంటరిగా స్వర్గానికి వెళ్లిన గరుడుడిని ఇంద్రుడు, దేవతలు ఎవ్వరూ ఆపలేకపోయారు. చివరికి అమృత కలశాన్ని తీసుకుని భూమివైపు బయలుదేరుతాడు. అయితే శ్రీమహావిష్ణువు గరుడుడి సామర్థ్యాన్ని చూసి, విష్ణుమూర్తి గరుడుడి త్యాగాన్ని చూసి ఆనందిస్తారు. విష్ణువు వరం అడగమంటే గరుడుడు వినయంతో చెబుతాడు, స్వామి, నాకు అమృతం అవసరం లేదు, నాకు కావలసింది నా తల్లి విముక్తి మాత్రమే అని. ఈ మాటలకు విష్ణువు ఎంతో ప్రసన్నుడవుతారు. విష్ణుమూర్తి గరుడుడికి వరమిస్తారు, నీవు అమృతం తాగకుండానే అమరత్వం పొందుతావు, నా ధ్వజంపై నా పక్కన శాశ్వతంగా ఉంటావు అని వరమిస్తారు. ఆ తర్వాత గరుడ అమృత కలశాన్ని తెచ్చి పాములకి ఇస్తారు. వెంటనే ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకుని వెళతాడు. అందువల్ల ఆ పాములు అమృతాన్ని తాగలేకపోతాయి. కాని గరుడ ఈ పందెంలో గెలిచినందువల్ల అతని తల్లిని దాసి జీవితం నుండి విముక్తి చేస్తారు. ఆ తర్వాత శ్రీమహావిష్ణువు గరుడుడి సామర్థ్యాన్ని గుర్తించి తనకు వరాన్నిస్తారు. ఇక మీదట దేవలోకంలో ఉండి నాకు వాహనంగా మారుతావు అని అంటారు. అలా గరుడుడు విష్ణుమూర్తికి వాహనంగా మారుతాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటంటే, త్యాగముంటే దేవుడే దగ్గరకొస్తాడు. అహంకారం కాకుండా వినయముంటే గౌరవం లభిస్తుంది. ధర్మమార్గంలో నడిచిన వారికి దేవుడే ఆశ్రయం. ఇలాంటి పురాణ కథలు, విష్ణు మహిమల కోసం ఎస్జేఏ మైథాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే జై శ్రీమన్నారాయణ అని కమెంట్ చేయండి.